హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజు చెప్పులు వస్తున్నాడు. ఆట వెంకటి పిల్లాడి నా నోట ఉదాహరణ కంటుతున్నాడు. ఆడది పిల్లలు పోతా ఉన్నారు. రెండెన్న పిల్లలు వెళ్తా ఉన్నారు. రెండెన్న పిల్లలు పోతా ఉన్నారు. మూడెన్న పిల్లలు అయితే ఉన్నారు. మూడెన్న పిల్లలు పోతా ఉన్నారు. నలుగుల పిల్లలు అయితే ఉన్నారు. ఇప్పటికప్పుడు చూడండి తల్లాల రాజు తలుసుకుంటే కాదు గంపవైతులాట. ఎత్తుగల్లోని అంశం మంది గల్లోని మాట రాజు తలుచుకుంటే కాదు గంపవైనబడుతుంది. రాజుల పిల్లగండు కాబట్టి నగుడు మీది గడ్డి లెక్క జరుగుతున్నారు ముగ్గురు పిల్లగండు. ఇద్దరు ముగ్గురు పిల్లగలను 5 ఏళ్ల పిల్లగలను వేసిండు. ఆ రాజు చంద్రసేన మహారాజు ఇద్దరు కొడుకులు బిడ్డ పక్కన చెప్తున్నారు. నా కొడుక రాజుల వంశంలో పుట్టిరు, మీరు చెండాలుగా కూడది కొడుక రాజుల వంశం లోపల పుట్టిరు కాబట్టి రానున్న కాలాన్ని మీరు రాజ్యం చేస్తారు. చదువు గడ్డి మీద ఎత్తులు చదువురాని ముందు 2 సరి సమానులే. తల్లిదండ్రికి ఎంతన్న విద్య రాని పిల్లగండలు చెప్పితే ఉంటావు. ఒక గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు, పంతులు చెప్పిన మాటలే పాటించి వింటారు. 10 మంది లోపల పాఠాలు శృంగారం అంటే భోజనం శృంగారం అని. ఇప్పటికప్పుడు చూడు ముగ్గురు పిల్లగండ తీసుకొచ్చి గురుకు లోపల అప్ప చెప్పుతుంటే గురువు ఒక్కడు చెప్తే 4 రత్తులు, 4 చెప్తే 6 రత్తులు. అందుకే ఇప్పటికప్పుడు చూడు ఇత్తోటి వెళ్తే చెట్టు అటు రాడి మొలవదు. తల్లికి బొల్లుంటే పిల్లగండకు సుక్కుంటదట. 4 వేదములు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, భారతం, భాగవతం, రామాయణం రాస్తున్నారు. ఇంత పిల్లగండ ఆ యొక్క 12 ఏళ్ల పిల్లగండ ఇర్రు అరబంతి భూబంతి చెల్లి చామంతి బిడ్డ చామంతి పెద్ద కొడుకు అరబంతి నడిపోడు భూబంతి. ఆ యొక్క 12 ఏళ్ల సుంది పిల్లగండ పట్టుకొని సాత్తులు రాజుగారి రాజ్య పరిపాలన చేస్తలేడు. రాజకథ ఇక్కడ ఉండగా పట్ట మీద ప్రజలందరూ చూసిన 12 ఏళ్ల సుంది రాజు రాజ్యం వేలకపోయే వరకల్లా గట్టుకాడి పంచాలి గట్టుకాడనే ఉన్నది. ఆనమగల పంచాలి ఆనమగలకే ఉన్నది. తండ్రి మాట కొడుకింట లేడు, కొడుకు మాట తండ్రింట లేడు, బిడ్డ మాట తల్లింట లేదు, కోడల మాట అత్తింట లేదు, అత్త మాట కోడలింట లేదు. రాజు లేని రాజ్యం అంతా రటరాజ్యం అయిపోతుంది. చంద్రసేన పట్టం అంతా ఇప్పటికప్పుడు కుటుంబ యజమాని చక్కగా ఉంటేనే కుటుంబం భయం మీద ఉంటుంది. రాజ్యమైన రాజు ఉత్తముడైనప్పుడే పట్టణం లోపల ప్రజలు పాల్గొనేట్టు ఉంటారు. అడవి లోపల పంటలు అలుపుతాయేమో, అడవిలో జీవరాశులు ఎక్కువై పంటలు సర్వనాశనం అవుతున్నాయి. చేతికండిన పంటలు అన్ని చేజారిపోతున్నాయి అడవి లోపల. అప్పుడు పట్టణం మీద ప్రజలందరూ ఇకమైనారు. ఏమిటి ఆ యొక్క 12 ఏళ్ళు అవుతుంది. చంద్రసేన మహారాజు భార్య దచ్చిన సుంది, భార్య దచ్చిన దుఃఖం లోపల భరించుకుంటే ఇంటికి ప్రజల కట్టాలు పట్టించుకుంటలేదు. వీళ్ళందరూ ఏకమై రాజింటికి పోదాము. అయ్యా తండ్రి రాజ్యం ఎంత ఈ పట్టణం ఉంటావు, లేకపోతే ఆరు పిల్లలతో కొనేకన్నా వలస పోదామని ముర పెట్టుకుందామని కోట్ల మంది ఏకమై చంద్రసేన పట్టణమైన గాని
ప్రజలారా ఇవాళ ఎన్నుకు రానటువంటి వాళ్ళు నా పట్టం వచ్చిన నాకు నా యొక్క అంతాపురానికి వచ్చి వినవిల్లి దండం పెడుతున్నారు. మీకు వచ్చిన బాధలు తీసేయలేదు. వీడికి 12 పొద్దుతుంది మీ భార్య చనిపోయిన కాడికి వెళ్ళి రాజ్యం వెళ్తావు దేశం వెళ్తలేవు. రాజు లేని రాజ్యం రణరాజ్యం అయిపోయింది, దొరలేని దేశం దొంగ దేశం అయిపోయింది. ఎక్కడి పంచాయతీలు అక్కడనే పడవ పడిపోయినాయి. అయ్యా ఎవరి కాడ పెద్ద వలస అయ్యిండు, ఒక్కరికొకరు చెప్తలేదు. తండ్రి సరే ఓకే అయితే ఇప్పుడు సంగతి ఏంటంటారు? నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు దేశం వెళ్ళినప్పుడు ఆనాది ఒకసారి సరియాన మార్గం అంట చేసి అడిగి లోపల శివచంద్ర వరించుడు. వీరికి 12 ఏళ్ల పోతే పిల్లకు పిల్ల పెరిగిపోతున్నాయి. అడిగి లోపల మేము పంటలు అంటే చేస్తూ ఉంటే ఏ పంట మాకు చేతికి వస్తలేదయ్యా. మక్క అంటే ఎత్తే నక్కల పాలు అవుతుంది. మీ మక్క ఎత్తే మునితో పల్లికి అది ఇత్తనం మంచిది. అది భూమి కన్నా ఇత్తనం మంచిగా ఉండాలి, ఇత్తనంతో భూమి మంచిగా ఉండాలి. అన్నిటికన్నా మెయిన్ రైతు అవ్వాలి ఉండాలి. పండరి భూమిని కూడా పండిస్తాడు రైతు మంచోడైతే. అయితే అడవి లోపల పంటలు చేతికొత్తలేవు. నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి ఒక్కసారి సరియాట మార్గం చంపులు బాణాలతోటి జీవజంతువులు సంహరించుడు. మా యొక్క 12 ఏళ్ల సుంది జీవరాశులు పెరిగిపోయి ఆఖరికత్తే పంటలు తిన్నాయి కాక ఊళ్ళకొచ్చి మనుషులు కూడా తింటున్నాయి. నువ్వు ఇవాళ వచ్చి అడవికి వచ్చి జీవరంతులు వధించుతారేమో ఈ పట్టవులు ఉంటాం, పంటలు చేతికత్తలేవు. ఊళ్ళో పంచాలు ఎక్కడ ఉంటున్నాయి. అంచొంటి నీ పట్టంలో ఉండు ఎందుకు తండ్రి? 12 ఏళ్ళ సుంది భార్య చచ్చిపోయిన దుఃఖంలో ఉన్నామని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాము. ఇలా నీ ఎత్తు పిల్లలయ్యి నువ్వు ఇంకా రాజ్యం వెళ్ళకపోతే మాత్రం ఈ పట్టణంలో ఉండి ఏదన్నా రాజ్యాల పంటి వలస వెళ్ళిపోతావు అంటున్నా. నిజమేమన్నాడు చంద్రశేఖరాదు. 12 ఏళ్ళు అవుతుంది నా భార్య చచ్చిపోయి. నా భార్య మీద భ్రమల కొద్ది, నా పిల్లల మీద బాధ కొద్ది నేను ఇన్ని లక్షల మంది ప్రజలను కట్టబెడితే నేను ఈయన నా ఎత్తి పిల్లగండి. నా పిల్లలు గారారీడు చదువు బల్ల చదువుతుడు. నిజమే కొడుకులారా మీరందరూ వేరక్క నేను ఒక్కని రాజ్యంలో నేనేమి చెప్తా. అందుకని ఈ రోజు మాత్రం అడవి లోపలికి వచ్చి దుప్పుడు మనమూత్ర పండుకొరల సింహాలను చార్జులను మొత్తం సంహరించుతారు. మీరందరూ వెళ్ళిపోయి నాతో పాటు ఒక 7 మంత్రులు రమ్మన్నాడు. ప్రజలందరూ స్వామి తండ్రిని ఆ మాట పట్టిన ఒక సంతోషం ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుంది. 7 మంత్రులు కానీ వచ్చారు. తండ్రి నువ్వు తయారుగా గుర్రాల శోభకు నువ్వు ఎక్క గుర్రం మేము ఎక్క గుర్రాలు తీసుకొని వస్తా ఉన్నారు. గుర్రాల శోభకు వచ్చిర్రు. 12 ఏళ్ళు అవుతుంది రాజు ఎక్కే గుర్రము సిలువులు కొని మత్తులు వరి ఉన్నది. రాజు ఎక్క గుర్రానికి ఊట నీళ్లు ఉప్పు చెంగలు పెట్టిర్రు. అంటే గుర్రం ఊగుతుంది, కయ్యాలు గుర్రం కాలు ఊగుతుంది. 7 గుర్రాలు తీసుకుని రాజు యొక్క గుర్రం తీసుకొచ్చి రాజు ఇంటి ముందు పెట్టిరు. రాజు మాత్రమే కానీ సుక్కల తలపక్క నక్కువ చుట్టిండు, బుట్టెట్టడం పెట్టిండు, అంబులు బాగా గంగాలు సీత పెట్టిండు. 2 కొడుకుల పుణ్యం 2 రాగానే 2 పిల్లగండు తురునాలు ఎటు పోతున్నావు, ఇన్ని రోజులు వచ్చినకున్నావు, ఇలా కొత్తగా కనబడుతున్నావు. నాయనంటే 3 పిల్లగండు సరస్సు తగ్గలు ఎత్తుకుంటూ 7 బిడ్డ నేను ఇవాళ అడవిలో పలికి చుప్పుడు మనం వదిలి వధించబోతున్నా. 3 గడి ఎర్రానగడి ముక్కాలు 3 గడియల్లో అత్త నాయన మీతో మేమొత్తంటే నా పిల్లగాన్ని అట్ట మెట్టుతట్టు రాని. మరి ఆటకు ఈ పిల్లగాళ్ళకు ఆడుకునేందుకు 3 వస్తువులు ఉండాలి. ఏదైనా ఆట వస్తువులు ఇస్తే నా కొడుకులు మాత్రమే రాకుండా ఇక్కడ ఆగిపోతాను. 3 బంగారు పూల చెండీలు వేయించుండు. ఆ పూల చెండీల మీద మాత్రమే కానీ పేరు రాయించుండు. అవసరం ఇంటికాడ చంద్రసేన మహారాజు భార్య చంద్రమతి కన్న 3 పిల్లగండు వరబంతిరాజు, పూబంతిరాజు, క్షేమంతి దేవని. 3 పూల చెండీల మీద పేరు రాసుకచ్చులు తీసికచ్చులు 3 పిల్లగండ చెదర పెట్టి ఆడుకుంటుండు. 7 మేడల్లో దాసల చేతుల పిల్లగండ పెట్టిండు. అప్పుడు చూసిన నాకెట్ల కచ్చవరకు కల్లా గుర్రం ఊగుతుంది.